భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలతో ఓ గ్రామం కొట్టుకుపోయే స్థితికి చేరింది. దీంతో ఆ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గత 5 రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని అక్కడ వాసులు కాలం వెళ్లదీస్తున్నారు. అనకాపల్లి జిల్లా నియోజకవర్గంలో కొంతకాలంగా కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. త్రాచేరు, పెద్దేరు, బొడ్డేరు నుంచి భారీగా వరద నీరు రావడంతో తాత్కాలికంగా నిర్మించిన సైడ్ వాల్ కొట్టుకుపోయింది. తీరం సమీపంలో ఉన్న భోగాపురంలో భయాందోళన నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పైనుంచి మరింత వరద నీరు వస్తే గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉంది. భోగాపురం మునిగిపోతే దానికి ఆనుకుని ఉన్న చాగిపల్లి, పిఎస్పేట, జన్నవరం, రామజోగుపాలెంపై ప్రభావం పడే అవకాశం ఉంది. 4 గ్రామాల్లో ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టం సంభవించే ఛాన్స్ కనిపిస్తోంది. నాయకులు, అధికారులు వరదల సమయంలో నామమాత్రంగా వచ్చిపోతున్నారని అక్కడి వాసులు చెబుతున్నారు. తమను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకోవాలంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలంటున్నారు. ఇటు వాతావరణ శాఖ సూచనలు వారిని మరింతగా భయపెడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంటోంది. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఎప్పుడు వచ్చినా సరే వరద వచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము రాత్రులు పగలు బిక్కుబిక్కుమంటే ఇక్కడే ఉంటున్నాం. మొన్న కురిసిన వర్షాలకి ఈ గట్టు మొత్తం కొట్టేసిందండి. మొత్తం టోటల్గా ఈ గట్టు అంతా కొట్టేసింది. ఈ దారి కూడా లేకపోతే మేమే సొంతంగా ఇక్కడ కర్రలు వేసుకొని, గోళ్ళు వేసుకొని తాత్కాలికంగా వెళ్ళడానికి మేము ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈ వర్షాలు వచ్చాయంటే మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ 3 రోజులు రాత్రులు పొగలు ఇక్కడే కూర్చున్నాం. మా పశువులు కూడా ఏమైపోతాయన్న ఆవేదనతో రాత్రులు కూడా వచ్చి ఇక్కడే కూర్చొని ఉంటున్నాం. మా పంట పొలాలు అలాగే ఈ యొక్క గట్టుకుడేస్తే ఇంచుమించుగా 4,000 నుంచి 5,000 మంది రైతులు లాస్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మా ఇంత దయించి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము కోరేది ఒకటే, మాకు ఈ యొక్క రాయినికి శాశ్వత పరిష్కారం చేసి మా రైతులందరూ ఆదుకుంటారని. మా ఊరు గ్రామాలేటి, కళ్ళాలేటి, పొలాలేటి, మనుషులేటి, పశువులేటి ఎంతో ప్రాణాలతో బతుకుతున్నామండి. గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ అయిన డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి మా విజ్ఞప్తి, ఈ మీడియా సోదరుల ద్వారాగా మీ చెంతకి వీడియో చేరుతుందని మరీ కోరుతున్నాం. మేము ప్రాణాలతో బతుకుతున్నామండి. వెళ్ళడానికి పోవడానికి మాకు అసలు దారే లేదు. వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు మేము చాలా బాధతోని, చాలా కన్నీళ్ళతో బతుకుతున్నామండి. కావున 2-3 సార్లు ప్రజలమే డబ్బులు కూడుకొని ఈ బాగా వేసుకున్నామండి. అయినా కొట్టేసింది. ఈ మొన్నటిసారి అయితే మాకు అసలు పశువుల మీద అసలు నమ్మకమే లేదు. అసలు మాకు చెప్పుకోవడానికే ఏడిపోతుందండి. ఎందుకంటే మేము ఆవులు మేపుకొని బ్రతికి గ్రామాలండి, మా ఈ పొలాలు అన్నీ మునిగిపోతాయండి. కావున ఈ ఏరు వల్ల మాకు రోడ్డు, పొలాలన్నీ మునిగిపోతాయి కనుక మీరు పాత గురై రోడ్డు మొత్తం నదిలో కలిసిపోతుంది. ప్రతి సంవత్సరం ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మా ఊరు రైతులు ప్రజలు చాలామంది బిక్కుమని బతుకుతుంటారు. ఏ క్షణాన్ని ముంచేస్తుందో ఏం జరుగుతుందో తెలియక గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా విజ్ఞప్తి ఏమనగా మా ఊరు జనాలు ఆదుకోనండి. మా ఊరు బాధను, ఆవేదన అర్థం చేసుకొని ఈ శాశ్వత పరిష్కారం చూపించండి. నెక్స్ట్ ఈ వాల్ ఒకటి నిర్మించమని కోరుతున్నాము. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మా ఊరు రైతులు బిక్కుమని బతుకుతున్నారు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో పశువులు, మనుషులు కూడా ప్రాణాలకు హాని ఉన్నది. 2-3 వేల మంది జనాల ప్రాణాలకు ప్రమాదం ఉంది. దీన్ని శాశ్వత పరిష్కారం చూపించండి. పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తుంటే మీరు తప్ప మాకు ఏ దిక్కు లేదు, మీరే ఆదుకుంటారని నమ్మకంతో మేము ఈరోజు ఈ న్యూస్ ఛానల్ ఆశ్రయించాను. ఈ న్యూస్ ఛానల్ ద్వారా మాకు హాని ఉన్నదని మీకు తెలియజేస్తున్నాం. మీరే తప్ప మాకు ఎవరు కాపాడేవారు లేరు. నా పేరు లక్ష్మి. నా పేరు మాది భోగాపురం గ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా. మేము గత 5 సంవత్సరాల పెట్టిండి కొట్టంతా ఇలా కొడేస్తుంది. మేము ఎలా బతుకుతున్నాము. తర్వాత ఏంటంటే వర్షం వస్తే ఇదంతా కొడేసి మాకేదో ఇంత కొద్ది దారి లేకుండా మేము ఎలా బతుకుతున్నాము.
మా పైన ఏమైనా దయ చూపి మమ్మల్ని ఎలా కన్నించి కాపాడతారు ఏంటంటే మాకు అసలు చూడండి. తర్వాత ఏంటంటే